ఇది యుద్ధాల యుగం కాదు, ప్రపంచానికి భారత్ ఇస్తున్న పిలుపు ఇది. కానీ ప్రపంచంలో ఇలాంటి వాతావరణమే కనిపించట్లేదు. మిడిల్ ఈస్ట్ కాలిపోతుంది. ప్రాంతీయ ఘర్షణల మధ్య దేశాలు బూడిదవుతున్నాయి. మధ్యప్రాచ్యంలో మిలిషియాను ఏరి పారేస్తామని ఇజ్రాయెల్ శపథం చేస్తూ ఉంటే, సామ్రాజ్యవాదానికి చెక్ పెడతామంటూ ఇరాన్ దాడులకు దిగుతోంది. చారిత్రక సమస్యలన్నీ సమరంగా మారి వార్ అన్స్టాపబుల్ అయింది. ఇప్పుడు ప్రపంచమే యుద్ధ భూమిగా మారే స్థితికి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి? దీనికి పరిష్కారమే లేదా? మిడిల్ ఈస్ట్ ప్రకంపనలు ప్రపంచాన్ని కబళించే ఛాన్స్ ఉందా? లెట్స్ ఫోకస్. అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్పై హమాస్ చేసిన ఆకస్మిక దాడితో మరోసారి ప్రపంచం ఉలిక్కిపడింది. పాలస్తీనాను ఖలీఫా దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చిన ఉగ్రవాద సంస్థలు ఒక్క మిడిల్ ఈస్ట్కే పరిమితం కాలేదు. యావత్ ప్రపంచంపై వీటి ప్రభావం తీవ్రంగా పడింది. చారిత్రకంగా ఉన్న ప్రాంతీయ సమస్యలన్నీ కలిసి మధ్య ప్రాచ్యాన్ని మంటపాలు చేస్తున్నాయి. ఫలితం అక్టోబర్ 1, 2024న ఇరాన్ ఇజ్రాయెల్పై బాంబుల వర్షం కురిపించింది. ఏకంగా 200 క్షిపణులతో ఇజ్రాయెల్ నిఘా సంస్థ ముసాద్ ప్రధాన కార్యాలయంపై దాడి చేసింది. అయితే దీనికి ముందు తర్వాత దాడుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ 27న హిజ్బుల్లా లాంగ్ టర్మ్ లీడర్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చిన తర్వాత పరిణామాలు మరింత ఉచ్చ స్థాయికి వెళ్లాయి. ఎప్పుడు ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన అటాక్తో పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయే పరిస్థితి వస్తుందని అంతర్జాతీయంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. గాజాలో ఉన్న హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుండి లెబనాన్లోని హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్పై బాంబు దాడులు మరింత పెంచింది. అక్టోబర్ 7 ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిలో దాదాపు 1200 మంది చనిపోగా, తర్వాత హిజ్బుల్లా ఇజ్రాయెల్పై చేసిన దాడిలో దాదాపు 1,00,000 మంది తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. రెండు చర్యల్లోనూ ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపుల ప్రతీకారేచ్ఛ ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఏడాది క్రితం హమాస్ ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అంతా వ్యాపిస్తుంది. ఇటీవల ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య ఏర్పడిన యుద్ధం హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కంటే దారుణంగా మారింది. ఈ క్రమంలో లెబనాన్లోని హిజ్బుల్లా సభ్యులే లక్ష్యంగా వారు వాడుతున్న పేజర్లు, వాకీటాకీలను పేల్చడం యుద్ధ నీతులను కూడా కాలరాసిందనే విమర్శలను ఎదుర్కొంది. అయినప్పటికీ ఉగ్రవాదాన్ని ఇలాగే నాశనం చేయాలనే వాదన కూడా రాకపోలేదు. ఏది ఏమైనప్పటికీ మిడిల్ ఈస్ట్లోనే కాదు, ప్రపంచంలో ఉగ్రవాదాన్నే లేకుండా చేస్తామనే విధంగా ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రతరం చేస్తుంది. ఇందులో భాగంగా హమాస్ హిజ్బుల్లాకు చెందిన అగ్ర నాయకులందరినీ మట్టుబెట్టడానికి కంకణం కట్టుకుంది. హమాస్ లీడర్ హరారీ నుండి హిజ్బుల్లా లీడర్ నస్రల్లా వరకు దాదాపు 10ల సంఖ్యలో ఉగ్ర నాయకుల్ని హతమార్చింది. ఇజ్రాయెల్కు మిడిల్ ఈస్టులోని ఉగ్రవాద సంస్థలకు మధ్య జరుగుతున్న ఈ షాడో వార్ ఇప్పటిది కాదు. శతాబ్దాల సాంస్కృతిక విభేదాలు, దశాబ్దాల ఘర్షణల ఫలితాలతో మధ్య ప్రాచ్యం అప్పటి నుండి ఇప్పటికీ రగిలిపోతూనే ఉంది. ఈ ప్రాంతంలో దేశానికొక బలమైన ఉగ్రవాద సంస్థ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. గాజాలోని హమాస్, లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లో హౌతీ, ఇరాక్, సిరియాల్లో ఉన్న షియా మిలిషియా గ్రూపులతో సహా ప్రపంచ ఉగ్రవాదమంతా కలిసి తమ సిద్ధాంతాలకు తగ్గట్లు రాజ్యాలను నిర్మించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అత్యాధునిక ప్రపంచంలో జీవిస్తున్న మనుషుల మధ్య ఈ ఉగ్రవాద చర్యలు తిరోగమనాన్ని తీసుకొస్తున్నాయి. అయితే దీనికి ఊతమిస్తోంది ఇరాన్ లాంటి దేశాలనే చెప్పాలి. ఉగ్రవాది ఎక్కడున్నా ఉగ్రవాదే. వారికి ఆశ్రయం ఇవ్వడం కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం లాంటిది. కానీ ఇరాన్ వాదన వేరుగా ఉంది. ఇజ్రాయెల్ సామ్రాజ్యవాద కాంక్షతో గాజా, పాలస్తీనా, లెబనాన్ వంటి ప్రాంతాలను ఆక్రమించుకుంటుందని చెబుతుంది. ఈ ఆక్రమణలను అడ్డుకుంటున్న రాడికల్ గ్రూపులకు ఆసరా ఇస్తూ ఉంది. సరిగ్గా ఇదే వ్యవహార శైలి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి కారణమైంది. నిజానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 1960లో ట్రిడెంట్ అనే సహకార ఒప్పందం ఉండేది.
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పీకెయ్యాలని లక్ష్యంతో అమెరికా మధ్యవర్తిత్వం మధ్య ఇరు దేశాలు స్నేహాన్ని పంచుకున్నాయి. కానీ పాలస్తీనాలో ఖలీఫా రాజ్య స్థాపన సిద్ధాంతం దీన్ని కాలరాసిందే. 1980లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులకు ఇరాన్ సహకారం అందించింది. నిజానికి అప్పట్లో దాని ఉద్దేశం ఇరాక్తో ఉన్న శత్రుత్వానికి సంబంధించిందే కావచ్చు. కానీ తర్వాత కాలంలో అది ఇజ్రాయెల్తో వైరానికి దారితీసింది. తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన మిస్సైల్స్ దాడులు హమాస్, హిజ్బుల్లా లీడర్లను చంపినందుకు ప్రతీకారం. మధ్యప్రాచ్యంలో ఉన్న ఉగ్ర గ్రూపులన్నీ కలిసి ఇప్పుడు ఇరాన్కు చెందిన యాక్సిస్ రెసిస్టెన్స్ గ్రూప్గా ఏర్పడే స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు గాజా, లెబనాన్, యెమెన్, సిరియా, ఇరాక్ దేశాల్లో ఉన్న రాడికల్ గ్రూపులు ఇరాన్ సూచనలు సహాయంతోనే నడుస్తున్నాయి. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో హమాస్ దాడి చేసే వరకు ఈ గ్రూపులన్నీ సిద్ధాంతపరంగా ఇజ్రాయెల్ని వ్యతిరేకించాయి గాని వారి సొంత ఘర్షణలకే పరిమితమయ్యాయి. హమాస్కు సపోర్ట్ ఇవ్వడమే ధ్యేయంగా ఏమీ పని చేయలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఇవన్నీ కలిసికట్టుగా ఇజ్రాయెల్పై దాడి చేయడానికి సిద్ధమయ్యాయి. దీనికి ఇరాన్ దాదాపు లీడర్లా వ్యవహరిస్తోంది. 1982లో ఏర్పడిన హిజ్బుల్లా లెబనాన్లో సిరియా, ఇజ్రాయెల్ ఆక్రమణలను అరికట్టడంలో విజయం సాధించినప్పటి నుండి ఇరాన్, హిజ్బుల్లా మధ్య బంధం మరింత బలపడింది. హిజ్బుల్లా ఏర్పడిన కొద్ది కాలంలోనే అది లెబనాన్లో అమెరికా, ఫ్రాన్స్ ఇతర పాశ్చాత్య దేశాల ప్రమేయాన్ని కాలరాసే చర్యలు మొదలుపెట్టింది. 1983లో బీరూట్లోని అమెరికా దౌత్య కార్యాలయంపై చేసిన దాడి నుండి మొదలుకొని ఇప్పటి వరకు మిడిల్ ఈస్టులో పాశ్చాత్య ప్రభావాన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా పనిచేస్తుంది. లెబనాన్లో హిజ్బుల్లా పార్లర్ గవర్నమెంట్ను నడుపుతుంది. దీనికి లెబనాన్ మిలిటరీతో సంబంధమే లేదు. అందుకే లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు చేసినా లెబనాన్ ఆర్మీ నుండి ఎలాంటి స్పందన లేదు. కేవలం ఈ యుద్ధం లెబనాన్లోనే హిజ్బుల్లా, ఇజ్రాయెల్ యుద్ధంగానే ఉంది. అంటే లెబనాన్లో హిజ్బుల్లా దాని సొంత రాజ్యాన్ని స్థాపించిందనే చెప్పాలి. ఇలాగే మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థలు తమ సొంత రాజ్యాన్ని నడుపుతున్నాయి. ఇలాంటి ఉగ్రవాదం మరింత ఎక్కువైతే అప్పుడు ప్రజాస్వామ్య రాజ్యాలన్నీ నాశనమయ్యి తీవ్రవాదులచే నడిచే రాజ్యాలే ఏర్పడతాయి. For more videos like this, subscribe Big TV channel.